శుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చి దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యము ఉంచిన ఎడల మీకు మేలు. ఒకరు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రభువునందు ప్రియులారా, ప్రవచనము అనగా మంచి మాటలు, మంచి వచనములు, ఆశీర్వచనములు, శుభవచనములు, వీటన్నీ ప్రవచనముగా ఉన్నవి. ఇదిగో ఇది జరుగును, అది జరుగునని ప్రవచించుట దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి ఇవి మాట్లాడుచు ఉన్నారు. ఇదిగో మరి ఎదుటివాని పట్ల కొంతమంది మాట్లాడుచున్న మాటలైతే ప్రవచనముగా కాకుండా పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా వారిని దూషించుచు, శపించుచు, వారిని మాటలను ఖండించుచు, వారి మంచి ప్రవర్తనను ఎదిరించుచు, ఇదిగో మనము చూస్తూ ఉన్నటువంటి ప్రతి సంఘటనలో, ప్రతి విషయములలో, ప్రతి మాటలలో, ప్రతి దూషణలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా జరిగించుచు ఉన్నారు. ఇది మనుష్యుల వలన జరిగించుచు ఉన్నవి. ఏ ప్రవచనమైతే పలుకబడుచు ఉన్నదో అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినదని ఈ వాక్యము ద్వారా మనకు రుజువవుచు ఉన్నది. నీవు ఎదుటివారిని బాధపెట్టు మాట ఇదిగో పరిశుద్ధాత్మకు సంబంధించినది కాదు, అది దుష్టాత్మకు సంబంధించినదని నీవు తెలుసుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.